రావు గారు మనతో జాయిన్ అయ్యారు. నమస్తే ఎంజీ రావు గారు. ఈ నెల 31 అండ్ సెప్టెంబర్ 1న చైనాలో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ మీట్ జరగబోతోంది. ఎంజీ రావు గారు, ఈ ట్రంప్ ఆంక్షల నేపథ్యంలో చూస్తూ ఉన్నాం మనం. 25% కాదు 50% అని చెప్పి వరుసగా ఆంక్షలు టారిఫ్లు పెంచుకుంటూ వెళ్ళిపోతున్న పరిస్థితి. సో ఈ అగ్రనేతల అంటే పుతిన్ అండ్ మోదీ లాంటి అగ్రనేతల చైనా పర్యటనకున్న ప్రాధాన్యత ఏంటి అంటే ఏం చెప్తారు? ఎస్ అండి, ఇప్పుడు భారత ప్రధాని నరేంద్ర మోడీ, అదేవిధంగా రష్యా అధ్యక్షుడు వ్లాడిమిర్ పుతిన్, వీళ్ళు ఇద్దరు అంటే ప్రపంచంలో ఒక పెద్ద దేశాలు అగ్రదేశాలుగా చెప్పుకునే భారత్ రష్యా ఇద్దరు అధ్యక్షుడు ప్రధాని మోడీ గారు ఇటు పుతిన్ను చైనా వెళుతున్నారు. చైనా ఎప్పుడు అండి? టియాన్జింగ్లో జరిగే SCO షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఆ మీటింగ్ నేపథ్యంలో వాళ్ళు రష్యా నుంచి ఇటు ఇండియా నుంచి చైనా వెళ్ళడం జరుగుతుంది. అక్కడ జీ జిన్పింగ్ చైనా అధ్యక్షుడిని పుతిన్ను మోడీ మీట్ అవ్వబోతున్నారు. ఇది SCO మీటింగు సాధారణంగా జరిగే మీటింగ్, ప్రతి సంవత్సరం మీటింగ్ అనమాట. ఈ మీటింగ్కి వీళ్ళు అటెండ్ అవ్వడం అనేది ప్రధానం కాదండి. ఈ నేపథ్యంలో బ్యాక్డ్రాప్లో ఆన్ ది బ్యాక్డ్రాప్ ఆఫ్ ది ఏది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా టారిఫ్స్, ఈ టారిఫ్స్ ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టారిఫ్ల నేపథ్యంలో ఈ చైనా అధ్యక్షుడు ఇండియా ప్రధాని మోడీ ఇటు పుతిన్ మీట్ అవ్వడం అనేది చాలా ప్రాధాన్యం సంతరించుకుంది. ఇది ఇంటర్నేషనల్ పాలిటిక్స్లో చాలా ఆర్థిక విషయాల మీద ఒక పెద్ద విషయం అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా దీని ఇంకొక ప్రాధాన్యత ఏంటంటే ఈ లీడర్లు ఇద్దరు అక్కడికి వెళ్ళడం. పుతిన్ ఈ మధ్యన ప్రపంచంలో ఏ సమ్మిట్కి వెళ్ళడం లేదు, ఎందుకంటే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఆయన మీద అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. కాబట్టి ఆయన బ్రెజిల్ వెళ్ళలేదు, అంతకుముందు సౌత్ ఆఫ్రికా వెళ్ళలేదు. కానీ పుతిన్ చైనా రావడం, ఇండియా రావడానికి ప్రాబ్లం లేదు. కాబట్టి పుతిన్ రష్యా దాటి బయటికి వెళ్ళడం ప్రాధాన్యం సంతరించుకుంది. చాలా ఇంపార్టెంట్ వరల్డ్ పాలిటిక్స్లో ఇప్పుడు పుతిన్ అనేది చాలా క్రూషియల్ అండి. ఆయన అక్కడికి వెళుతున్నాడు, అది రెండవది ఇంపార్టెంట్. తర్వాత ప్రపంచంలో యుద్ధాలు, ముఖ్యంగా ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని అమెరికా ఆపలేని పరిస్థితి. ఈ ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని ఆపడానికి అమెరికా అధ్యక్షుడు 50 రోజుల డెడ్ లైన్, తర్వాత 10 రోజుల డెడ్ లైన్ విధిస్తున్నాడు. అవసరమైతే ఉక్రెయిన్కు ఆయుధ సహాయం చేస్తాను, తన న్యూక్లియర్ సబ్మెరైన్స్ని రష్యా సమీపానికి పంపడం జరిగింది. తర్వాత రష్యా కూడా తన డెడ్ హ్యాండ్ అనేది మాట్లాడడం జరిగింది. అది కూడా జులై స్టార్మ్స్ అని మిలిటరీ ఎక్సర్సైజ్ చేస్తుంది. సో మూడవ ప్రపంచ యుద్ధం అంటే రష్యా అమెరికాల మధ్య అణుయుద్ధం ముప్పు అనేది ఈరోజు ప్రపంచంలో చాలా ఎక్కువగా ఉంది. 1962 క్యూబా మిసైల్ క్రైసిస్ తర్వాత అతిపెద్ద క్రైసిస్ ఈరోజు ప్రపంచం ఫేస్ చేస్తుంది. అదే రష్యా అమెరికాలు ప్రత్యక్ష యుద్ధంలోకి దిగే అవకాశం ఇక్కడ ఉక్రెయిన్ దగ్గర కనపడుతుంది. ఈ ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపలేని పరిస్థితి ఇక్కడ ట్రంప్కు ఉంది. ఆపలేని వాళ్ళ ఈ రష్యాతో ట్రేడ్ చేసే దేశాల మీద ఆయన ఆంక్షలు విధిస్తున్నాడు. సో ఈ నేపథ్యంలో పుతిన్ అక్కడ ఇండియా చైనాలతో మీట్ అవ్వడం అనేది ప్రపంచ రాజకీయాలకు పెను మార్పు అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు అమెరికా ఇంకొక నేపథ్యం ఏంటంటే, ఇంకొక ప్రాధాన్యత ఏంటంటే ఈ ముగ్గురు లీడర్లు మీట్ అవ్వడం చైనాలో. ఇంకో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే అంతర్జాతీయ రాజకీయాల్లో ఇంటర్నేషనల్ పాలిటిక్స్లో ఎనార్మస్ చేంజెస్ వస్తున్నాయి. అవి దెర్ ఆర్ టెక్టానిక్ షిఫ్ట్ ఇన్ ఇంటర్నేషనల్ పాలిటిక్స్ అండి. ఒక పెద్ద భూకంపం అనమాట ఇంటర్నేషనల్ అంతర్జాతీయ సంబంధాలు. ఎందుకంటే ప్రపంచంలో అగ్రరాజ్యం అనేది అమెరికా తన యొక్క నాయకత్వ బాధ్యతల్ని పక్కన పెట్టి తన స్వార్థాన్ని ఎక్కువ చూసుకుంటుంది. ఏది మేక్ అమెరికా గ్రేట్ అగైన్, అమెరికా ఫస్ట్ అనేది చూసుకుని ప్రపంచీకరణకి అది వ్యతిరేకంగా, గ్లోబలైజేషన్కి వ్యతిరేకంగా డీగ్లోబలైజేషన్కి వెళ్ళిపోతుంది. అందువల్ల ప్రపంచంలో అన్ని దేశాల మీద ఆంక్షలు విధించేసింది. అన్ని దేశాలు చాలా విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. ఇప్పుడు ముఖ్యంగా ఇండియా మీద 50% టారిఫ్స్ విధించాడు, చైనా మీద 51% టారిఫ్స్ ఉన్నాయి, రష్యా మీద హ్యూజ్ ఆంక్షలు టారిఫ్స్ ఉన్నాయి, స్విఫ్ట్ నుంచి బయటకు గెంటివేయబడింది, అసలు రష్యాని వెలివేసేశారు వెస్టర్న్ కంట్రీస్. ఈ నేపథ్యంలో అంటే అమెరికా విక్టిమ్స్ ఈ మూడు దేశాలు, ఇటు రష్యా విక్టిము, ఇండియా విక్టిము, చైనా విక్టిము. అదేవిధంగా SCOలో ఇప్పుడు షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో ఉన్న మిగిలిన సభ్య దేశాలు కూడా విక్టిమ్సే. కాబట్టి ఈ సభ్య దేశాలు అమెరికా టారిఫ్స్, అదే ట్రంప్ అహంకారం, ట్రంప్ ఇగోటిజం, ట్రంప్ స్వార్థపరత్వం, ట్రంప్ క్యాప్రిసియస్నెస్ని అజెండాగా తీసుకుని SCO మీటింగ్ అవుతుంది అనేది మనం చూసుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఇప్పుడు SCO మీటింగ్ టియాన్జింగ్లో అంటే చైనాలో ఒక టౌన్లో
జరగబోయే మీటింగ్లో ఇటు పుతిన్, ఇటు నరేంద్ర మోడీ, ఇటు జీ జిన్పింగ్తో పాటు 36 దేశాధినేతలు మీటింగ్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే షాంఘై కోఆపరేషన్లో 10, అబ్జర్వర్ స్టేటస్లో ఉన్న 2 దేశాలు, తర్వాత స్పెషల్ ఇన్వైటీస్ అని ఇంకో 14, అంటే 36 దేశాధినేతలు 36 దేశాలు మీట్ అవబోతున్నాయి. ఏ నేపథ్యం అంటే ఈ ట్రంప్ టారిఫ్ నేపథ్యంలో. కాబట్టి ట్రంప్లో వణుకు అనేది ఇక్కడ ప్రధానంగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ పశ్చిమ దేశాలు అనేవే ఇక్కడ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో లేవు. పూర్తిగా తూర్పు దేశాలే. వెస్ట్రన్ కోఆపరేషన్ కంటే వెస్ట్రన్ కంట్రీస్కి ఆపోజిట్గా ఈ తూర్పు అర్ధగోళంలో తూర్పు దేశాలు మీట్ అవుతున్నాయి. ముఖ్యంగా తూర్పు దేశంలో అతిపెద్ద దేశాలు, అమెరికాని ఢీకొనగలిగే దేశాలు ఇటు రష్యా, ఇటు చైనా, ఇండియాలే అమెరికాని ఢీకొనగలిగే దేశాలు, ఇటు నాటోను కూడా ఢీకొనగలిగే దేశాలు ఈ మూడు మీట్ అవ్వడం అంటే ప్రపంచంలో సగం పాపులేషన్ అక్కడ మీట్ అయినట్టే. ప్రపంచంలో సగం సంపద, సగం పాపులేషను, సగం ఆయుధాలు అక్కడ మీట్ అయినట్టే. కాబట్టి వెస్టర్నర్కి ఇటు ముఖ్యంగా ట్రంప్కి ఇది చెంపపెట్టు. ఈ మీటింగ్లో ఇటు మోడీ సారథ్యం అనేది చాలా ప్రధానం. ఎందుకంటే ఇటు పుతిన్, జీ జిన్పింగ్ మీట్ అవ్వడం అనేది ప్రధానం కాదండి. వాళ్ళు ఎలాగో మీట్ అవుతారు, వాళ్ళ దగ్గర చాలా సంబంధాలు ఉన్నాయి. కానీ మోడీ దీన్ని చాలా ప్రాతిపదిక, చాలా ముఖ్య విషయంగా తీసుకుని చైనా నేను వెళుతున్నాను అని ప్రకటించడం జరిగింది. ఎందుకు చైనా వెళుతున్నాడంటే ఇప్పుడు ఇండియా చైనాల మధ్య మంచి సంబంధాలు లేవు. గాల్వాన్ 2020 గాల్వాన్ వ్యాలీ సంఘటన తర్వాత ఒక 20-25 మంది ఇండియన్ ఆర్మీ చనిపోయిన తర్వాత బోర్డర్ ప్రాబ్లం వచ్చి యుద్ధం దాకా వెళ్ళినాయి చైనా ఇండియాలు. ఈ నేపథ్యంలో 2020 తర్వాత మొట్టమొదటిగా చైనా వెళుతున్నాడు. 2018 తర్వాత చైనా వెళుతున్నారు. అది ముఖ్యంగా గమనించాలంటే ప్రపంచ రాజకీయాల్లో కుదుపు ఏంటంటే ఇండియా చైనాలు ఒక్కటవడం. ఇప్పుడు ఇండియా చైనాలు చాలా క్లోజ్ అవుతున్నాయి. ఈ పెద్ద అన్న ట్రంప్ ఈయన తీసుకున్న నిర్ణయాల వల్ల ఈరోజు ఇండియా చైనాలు శత్రు దేశాలు ఒక రకంగా యుద్ధాల దాకా వెళ్ళి గత 7-8 సంవత్సరాల్లో అలాంటి దేశాలు ఒక్కటిగా వచ్చి ఎకనామిక్ కోఆపరేషన్, సెక్యూరిటీ కోఆపరేషన్ అనుకుంటూ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో మీట్ అవ్వడం అంటే ఇది ప్రపంచ రాజకీయాలకి పెద్ద కుదుపు. ముఖ్యంగా ట్రంప్కి పెద్ద చెంపపెట్టు. అమెరికా పతనానికే ఇది నాంది కాబోతుందా ఈ ఎస్సీఓ మీటింగు చైనాలో జరిగేదని ప్రపంచం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తుంది. పుతిన్, ట్రంప్, ఇది మోడీ అక్కడికి వెళ్ళడం అనేది. ఈ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అనేది అంటే ఎస్సీఓ ఇంపార్టెన్స్ ఏంటి, అండ్ ఎస్సీఓ ఏ విధంగా అమెరికా అండ్ నాటోలకు ఆల్టర్నేటివ్ అంటే ఏం చెప్తారు? ఎస్ అండి, ఇప్పుడు షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ దీన్ని ఏమంటారంటే ఎస్సీఓ అంటారు. ఈ ఎస్సీఓ అనేది ప్రపంచంలోనే అతిపెద్ద రీజనల్ ఆర్గనైజేషన్. ప్రపంచంలో అతిపెద్ద యుఎన్ఓ తర్వాత అతిపెద్ద రీజనల్ ఆర్గనైజేషన్. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ 2001లో ప్రారంభిస్తే 2017లో అందులో ఇండియా, ఇరాను, అదేవిధంగా పాకిస్తాన్ జాయిన్ అయ్యి ముఖ్యంగా ఇప్పుడు ఎస్సీఓలో 10 సభ్య దేశాలు ఉంటాయండి. 10 సభ్య దేశాలు చూస్తే వరల్డ్ మ్యాప్ని మనం గమనిస్తే ఈ 10 సభ్య దేశాలు ఏంటంటే ఇండియా, చైనా, రష్యా, ఈ 3 పెద్ద దేశాలు ఉంటాయి. దీంతోపాటు ఇటు పాకిస్తాన్, ఇరాన్ అనే 2 దేశాలు ఉంటాయి. వీటితో పాటు సెంట్రల్ ఏషియన్ రిపబ్లిక్స్ అంటారు. ఇది సెంట్రల్ ఏషియా, మధ్య ఆసియా దేశాలు మధ్య ఆసియా దేశాలైన తజికిస్తాన్, కిర్గిస్తాన్, కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, ఈ 4 దేశాలు. ఈ విధంగా 10 సభ్య దేశాలు షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో ఉంటాయి. వీటితో పాటు 2 మంగోలియా, ఆఫ్ఘనిస్తాన్ అబ్జర్వర్స్ ఉంటాయి స్పెషల్ అబ్జర్వర్గా. ఇంకో 14 దేశాలు స్పెషల్ గెస్ట్గా ఉంటాయి అన్నమాట. 14 దేశాలు ఏంటంటే ఇటు కంబోడియా, లావోసు, సౌదీ అరేబియా, యుఏఈ, ఈజిప్టు, ఇలా అద్భుతమైన ఇటు ముస్లిం దేశాలు, ఇటు సౌత్ ఏషియన్, ఈస్ట్ ఏషియన్, ఆగ్నేసియా దేశాల కూటమి అక్కడ ఉంటాయి అన్నమాట. వీటితో పాటు ఇంకోటి సిఎస్ఎన్, కలెక్టివ్ సెక్యూరిటీ, కామన్వెల్త్ ఆఫ్ ఇండిపెండెంట్ స్టేట్స్ అని, ఇంకా సెంట్రల్ ఏషియన్, అందులో భాగంగా తుర్క్మెనిస్తాన్ ఉంటుంది. అంటే 36 దేశాలు మీటింగ్ అనమాట. కానీ అందులో సభ్య దేశాలు 10 దేశాలు. ఇందాక నేను చెప్పినట్టు 10 దేశాలు. ముఖ్యంగా ఇండియా, రష్యా, చైనాలు ఒక్క కూటమిగా ఏర్పాటు చేసినది ఇది. ఇంకోటి బ్రిక్స్తో పాటు. సో ఇదేంటంటే ఎస్సీఓ అనేది ఏమంటారంటే ప్రపంచంలో ఏ గ్రూప్కి కూడా ఇంతది లేదు. ఎందుకు అంటే నాటో అనేది సెక్యూరిటీ చూస్తుంది. G7 పశ్చిమ దేశాల కూటమి ఏం చేస్తుంది? పొలిటికల్ కోఆపరేషన్, ఎకనామిక్ కోఆపరేషన్ చూస్తుంది. కానీ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఏం చూస్తుందంటే కలెక్టివ్ సెక్యూరిటీ చూస్తుంది, శాంతి భద్రతల సెక్యూరిటీ సభ్య దేశాల మధ్య, ఎకనామిక్ కోఆపరేషన్, తర్వాత పొలిటికల్ కోఆపరేషన్ కూడా ఉంది. అంటే పొలిటికల్, ఎకనామిక్ అండ్ సెక్యూరిటీ, ఇలాంటిది పశ్చిమ దేశాలకు ఒక కూటమి లేదు.
G7 నాటోలు కలిపితే. అందుకే ఏమంటారు, నాటో కూటమి ఏమంటుందంటే దీన్ని అంతర్జాతీయ సంబంధాల్లో నిపుణులు ఏమంటారంటే SCO అనే దానికి యాంటీ నాటో కూటమి, యాంటీ వెస్ట్రన్ కూటమి. ఎందుకంటే పూర్తిగా తూర్పుగోళంలో దేశాలు ఇక్కడ ఉన్నాయి, తూర్పుగోళంలో లేదా వెస్టర్న్ అంటే సదర్న్ కంట్రీస్ అంటారు, ఈ కంట్రీలు అక్కడ ఉన్నాయండి పరస్పరం. కాకపోతే ఇటు నాటోకు ఉండవలసిన కలెక్టివ్ సెక్యూరిటీ అనేది లేదు. అంటే ఒక దేశం మీద అటాక్ చేస్తే ఇంకో దేశం వెళ్ళడం అనేది నాటోలో ఉంటుంది, ఇక్కడ ఉండదు. కానీ ఇక్కడ ఎకనామిక్ కోఆపరేషన్. ఇప్పుడు నాటోతో పోల్చిన, G7తో పోల్చిన SCO అంటే ఏంటంటే ప్రపంచంలో దీని యొక్క పరిస్థితి, అంటే దీని యొక్క గ్రేట్నెస్ మనం ఎలా అసెస్ చేస్తామంటే ప్రపంచ జనాభాలో 36% జనాభా ఈ SCO కూటమి దేశాల దగ్గర ఉంది. 10 సభ్య దేశాలు అనుకుంటే, మిగిలిన కంట్రీలు పక్కన పెడితే. తర్వాత జీడిపి పరంగా చూస్తే ప్రపంచ జీడిపిలో 24% జీడిపి. అదే PPP పరంగా చూస్తే 40% ఆఫ్ జీడిపి, వరల్డ్ జీడిపి ఉంటుందండి. పర్చేసింగ్ పవర్ పారిటీ, కొనుగోలు శక్తి సామర్థ్యం ఆధారంగా చూస్తే. అంటే ప్రపంచంలో 36% జనాభా కలిగి, ప్రపంచంలో భూభాగంలో 40% దాకా భూభాగం కలిగి, ప్రపంచ జీడిపి, కొనుగోలు శక్తి సామర్థ్యం ఆధారంగా నామినల్ జీడిపి పరంగా చూసిన ఎంతో జీడిపి కూడా ఇది కలిగి ఉంది. అంతే ప్రపంచంలో చాలా పెద్ద కూటమి అని చెప్పవచ్చు అనమాట. ఇది ఇటు ఆర్కిటిక్ మహాసముద్రం నుంచి ఈ కింద అంటార్కిటిక్ మహాసముద్రం వరకు ఉన్న ఒక పెద్ద భూభాగం తూర్పుగోళం భూభాగంలో ఉంటుందన్నమాట. ఇది SCO కూటమి సభ్య దేశాలు అంటే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీస్. 2050 నాటికి ఇవి ప్రపంచంలో ఇప్పుడు ఇండియా, చైనాలు, అమెరికాని ఓవర్కమ్ చేస్తాయి. G7 దేశాల కూటమిని SCO ఓవర్కమ్ చేయబోతుంది. దీంతోపాటు SCOలో ఉన్న ముఖ్యంగా రష్యా, చైనా, ఇండియాలు ఇటు బ్రిక్స్ దేశాల్లో కూడా అతి ప్రధానమైన దేశాలు అని చెప్పుకోవచ్చు అనమాట. ఈ విధంగా చూస్తే SCO అనేది ఇటు నాటోను, ఇటు G7ని పూర్తిగా ఎక్లిప్స్ అంటే ఒక గ్రహణంలాగా మూసేయగలంత శక్తివంతమైన కూటమి అనమాట. ఇప్పుడు ఈ SCO మీటింగ్ అనగానే, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అనగానే ఇక్కడ ఒక వీక్నెస్ ఏంటంటే ఈ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ వెస్టర్న్ గ్రూప్స్తో పోలిస్తే ఇక్కడ ఏంటంటే కలెక్టివ్ సెక్యూరిటీ లేదు. ఒక దేశం మీద అటాక్ చేస్తే ఇంకో దేశం వెళ్ళడం అనేది ఇక్కడ కనపడదు, అదొకటి వీక్నెస్. 2, SCO దేశాల సభ్య దేశాల మధ్య ఎన్నో బార్డర్ ప్రాబ్లమ్స్ అని, యుద్ధాలని. ఇప్పుడు SCOలో ఇటు పాకిస్తాన్ కూడా ఒక సభ్య దేశం అండి, అది మర్చిపోకూడదు. ఈరోజు మోడీతో పాటు అక్కడికి పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ కూడా వెళ్ళబోతున్నాడు. ఇందులో ఇండియా, పాకిస్తాన్ యుద్ధం చేసుకున్నాయి. ఇండియా, చైనాల మధ్య పడదు. అదేవిధంగా రష్యా, చైనాల మధ్య అనుమానాలు ఉన్నాయి. ఇలా ఎన్నో ప్రాబ్లమ్స్ అనేవి ఇక్కడ ఉంటాయి అన్నమాట. అయినప్పటికీ ఎకనామిక్ కోఆపరేషన్, సెక్యూరిటీ అనేది పూర్తిగా లేదు, పూర్తి కోఆర్డినేషన్ లేదు. కానీ ఎకనామిక్లో కలెక్టివ్గా ఒక సింగిల్ కరెన్సీ తెద్దామా, లోకల్ కరెన్సీలో బిజినెస్ చేద్దామా అనేది ఉంది. అందువల్ల బార్డర్ ప్రాబ్లమ్స్ ఒక పక్కనున్న, రెండో పక్కన అద్భుతమైన ట్రేడ్ అనేది జరుగుతుంది కొంచెం భాగంగా. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా, చైనాల మధ్య అద్భుతమైన ట్రేడ్ ఇండియా ఇది అనమాట. సో ఒక అద్భుతమైన బంధం అనేది, పెనుబంధం అనేది స్ట్రాంగ్ అవుతుంది. కానీ ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ల నేపథ్యంలో ఇవన్నీ విక్టిమ్స్ అయినాయి కాబట్టి ఒక సింగిల్ అజెండాతో మీట్ అవుతున్నాయి. భారత ప్రధాని చాలా ఆశలతో అక్కడికి వెళ్తున్నాడు. అదేవిధంగా ఇటు పుతిన్ కూడా చాలా ఆశలతో చైనా వస్తున్నాడు. చైనా అధ్యక్షుడు కూడా జీ జిన్పింగ్ కూడా ఇటు మోడీ, ఇటు పుతిన్ అక్కడ తీసుకెళ్ళి ప్రపంచంలో తన శక్తిని మళ్ళీ నిరూపించుకోవడానికి, తను పొలిటికల్గా వీక్గా ఉన్నాడండి. ఇప్పుడు చైనాలో చూస్తే చాలా పొలిటికల్ వీక్గా ఉన్నాడు, ఆయనకి కొన్ని నెలల వ్యవధి ఉంది. కానీ ఈ టైంలో చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ ఎందుకంటే చూడండి ప్రపంచంలో చైనా శక్తి ఎలా ఉందనేది అది కూడా షోకేజ్ చేసుకుంటుంది ప్రపంచ రాజకీయాలు. ఎందుకంటే చైనా ఇస్ ద పవర్ టు బి రెకార్డ్ విత్. అమెరికాని ఢీకొనగల శక్తి ఆల్రెడీ వచ్చేసింది చైనాకండి. ఇంకా ఇండియాకి అంత శక్తి రాలేదు, రష్యాకి అప్పుడే శక్తి రాలేదు, ఇంకా ఒకప్పుడు పవర్ పోయింది. కానీ చైనాకి అమెరికాని ఢీకొనగలిగే శక్తి ఆల్రెడీ ఇప్పుడు ఉంది. కాబట్టి ఇటువంటి చైనా ఉవ్వెళ్ళు ఊరుతుందన్నమాట. ఇటు ఇండియాని ప్రధాని, ఇటు రష్యాని తెచ్చుకుని ఒకడ మీట్ అయ్యి ప్రపంచంలో తన యొక్క పవర్ని అమెరికా కంటే ఎక్కువ ప్రొజెక్ట్ చేసుకోవడానికి సిద్ధంగా ఉంది. సో దీనికి వేదికే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్. ఇది బీజింగ్ వేదికగా ఉంటుంది. కాబట్టి షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఈస్టర్న్ కంట్రీస్ అన్నీ ఉండడం వల్ల ఈరోజు నాటో దేశాలు, ఇటు అమెరికా కూడా వణుకుతూ ఉంటాయండి. ఎందుకంటే షాంఘై కోఆపరేషన్ బాగా ఇంకా ఎక్కువ బలపడిందంటే ప్రపంచ రాజకీయాలంతా మనం వింటూ ఉంటాం. ఇటు పశ్చిమ దేశాల నుంచి అంటే పశ్చిమార్ధగోళం నుండి ప్రపంచ పవర్ అనేది ఇటు ఈస్టర్న్ తూర్పు గోళం వైపుకి వస్తుంది అని మనం వింటూ ఉంటాం అంతర్జాతీయ సంబంధాలు. ఇదంటే ద ఫల్క్రమ్ ఆఫ్ ది వరల్డ్ పొలిటికల్
పవర్ ఈజ్ షిఫ్టింగ్ ఫ్రమ్ ది వెస్టర్న్ గ్లోబ్ టు ఈస్టర్న్ గ్లోబ్ అని మనం వింటూ ఉంటాం అనమాట. పల్క్రమ్ ఆఫ్ ది వరల్డ్, ద గ్రావిటీ ఆఫ్ ది ఇంటర్నేషనల్ పాలిటిక్స్ అంటారన్నమాట, వెయిటేజ్. ఇది ఈ ఎస్సీఓ కోఆపరేషన్, ఎస్సీఓ సమ్మిట్ వల్ల కలెక్ట్ అవుతుంది. ఇప్పుడు 2001 నుండి ఇది దిగ్విజయంగా పనిచేస్తుంది. 2017 తర్వాత ఇండియా అందులో జాయిన్ అయిన తర్వాత ఈ కూటమికి చాలా ప్రాధాన్యత ఏర్పడింది. ఎందుకంటే మిగిలిన దేశాల్లో ప్రజాస్వామ్యం ఉండదండి, కానీ అమెరికా మా ప్రజాస్వామ్యం ఉంటుంది. కానీ ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన ఇండియా ఈరోజు ఎస్సీఓలో జాయిన్ అయ్యేటప్పటికి, ఇండియాతో పాటు కొన్ని చిన్న దేశాలు, మంచి దేశాలు వెళ్ళేటప్పటికి వీళ్ళకి వెయిటేజ్ వచ్చింది. అంటే వెస్ట్రన్ కూటమికి లేని ఒక అద్భుతమైన వెయిటేజ్ అక్కడ వచ్చింది. కాబట్టి ఈ ఎస్సీఓలో ఇండియా పాత్ర అనేది చాలా చాలా కీలకం. ఈరోజు ఎస్సీఓ మీటింగ్కి ఇండియన్ ప్రధాని వెళ్ళలేదు అనుకోండి, ఇంకా ఆ కూటమికి అంత విలువ ఉండదు. ఏదో రష్యా, చైనాది ఇది ఒక రోగ్ స్టేట్స్ ఉంటాయి, ఇలాంటి దేశాలు, పాకిస్తాన్ టెర్రరిస్ట్ దేశాలు ఉంటాయి. కానీ ఇండియా ప్రధాని అక్కడికి వెళ్ళడం అంటే ఇది సామాన్యమైన విషయం కాదు. కాబట్టి ఎస్సీఓ ఇప్పుడు 31 ఈ నెల 31 ఒకటో తారీఖుల్లో జరిగే ఎస్సీఓ మీటింగ్ అంటే ప్రపంచ రాజకీయాలకి ఒక వేదిక. అక్కడ తీసుకునే ఒక నిర్ణయం అనేది అటు నాటో, ఇటు అమెరికా కూటమి, ఇటు G7 కూటమిని షేక్ చేసే అవకాశాలు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి.